బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. సిట్ విచారణకు హాజరయ్యారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. గతంలో ఎంపీ చామల ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఆయన ఇవాళ సిట్ అధికారులు విచారిస్తున్నారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిట్ విచారణ కొనసాగుతోంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు, ఒక గంటకు పైగా విచారణ కొనసాగుతుంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి లోపలికి వెళ్లారు. సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. అయితే ఈ ఫోన్ ట్యాప్ అయినట్టుగా అధికారులు గుర్తించి ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అందుకు తగ్గట్టుగా పూర్తి వివరాలు సేకరించేటువంటి పనిలో అధికారులు నిమగ్నం కావడం జరిగింది. ప్రధానంగా ఏ సందర్భంలో తమ ఫోన్ అదేంటి ట్యాప్ చేస్తారు, ఏ అంశాలను వాళ్ళు కనుగొన్నారు అనేటువంటి అంశాలకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించేటువంటి పనిలో అయితే పోలీసులు ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే అనేక మంది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళ నుంచి వివరాలను రాబట్టినటువంటి పోలీసులు తాజాగా ఈ రోజు మొత్తం కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఆ ప్రశ్నలు అడుగుతూ వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా సేకరించుకుంటున్నారు. మరొక కొద్దిసేపట్లో కిరణ్ కుమార్ రెడ్డి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ సందర్భంగా తను మీడియాతో మాట్లాడతారు. ఏ అంశాలపైన తను చెప్పారనేటువంటి అంశాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రాముడు, అంటే ప్రధానంగా ఇవాళ ఏ కోణాల్లో ఎంపీ పైన ప్రశ్నలు కురిపించనున్నారు? అంటే ప్రధానంగా ఏ సందర్భంలో ఈ ఫోన్ ట్యాపింగ్ అయిందన్నటువంటి అంశాలను అయితే పోలీసులు ఆయన ముందుంచేటువంటి అవకాశం ఉంది. అంటే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని వాళ్ళు గుర్తించారు కాబట్టి ఆ వివరాలన్నింటినీ కూడా ఆయన ముందు పెడతారు. ప్రధానంగా ఎప్పుడెప్పుడు పోలీసులు కానీ లేదంటే మిగతా వ్యవస్థలు కానీ మీరు చేసుకున్నటువంటి ప్లాన్ కానీ మిగతా అంశాల్లో ఏ విధంగా వాళ్ళు వ్యవహరించారు అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మనం చూస్తే ముఖ్యంగా ఎలక్షన్స్ సమయంలోనే ఎక్కువగా ఈ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి అంశాల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇక మిగతా అంశాలకు సంబంధించి వ్యాపారులు మిగతా వాళ్ళకైతే మాత్రం నార్మల్ టైంలో. కాబట్టి ముఖ్యంగా ఈ ఎలక్షన్ సమయంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కానీ లేదంటే ఆయా సందర్భాల్లో వాళ్ళపైన వచ్చినటువంటి ఒత్తిడి లేదంటే పోలీసుల వైపు నుంచి వాళ్ళను ఆటంకాలు కలిగించడం ఇలాంటి అంశాలు ఏ సందర్భంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చాయనేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఈ సందర్భంగా వాళ్ళు డిస్కస్ చేసేటువంటి అవకాశం ఉంది. దానికి పోలీసులు అడిగినటువంటి ప్రతి అంశానికి కూడా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈయన ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను కూడా ఎంపీగా ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను కూడా పోలీసులకు తెలియజేసేటువంటి అవకాశం ఉంది. దాదాపు గంట నుంచి ఈ విచారణ అయితే కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో పూర్తి అంశాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాముడు, అంటే ఈ నేపథ్యంలో ఏవైనా డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి అని చెప్పేసి ఏమైనా సూచించడం జరిగిందా? అంటే మరొక వైపు విచారణ కేవలం ఒక్క రోజే ఉంటుందా, లేకపోతే మరొకసారి కూడా ఆయన విచారణకు పిలిచే అవకాశం ఉందా? అట్లాంటి అవసరం ఉంటే మాత్రం తప్పనిసరిగా మరొకసారి రావాలని ఇప్పుడే ఆ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. నిన్న మొన్న జరిగినటువంటి రాజకీయ నాయకుల అవి చూస్తే మాత్రం ఒకసారి తెలియజేశారు. కానీ అంటే వాళ్ళకు ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం నేరుగా వచ్చి అటెండ్ కావాల్సి ఉంటుంది. అయితే ఇంకా అతనితో ఏమైనా ఆధారాలు ఉంటే మాత్రం ఆ ఆధారాలన్నింటినీ కూడా అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఎంపీగా ఉన్నారు కాబట్టి పూర్తి అంశాలు వాళ్ళకు తెలిసి ఉంటాయి. దాంతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకుపోవడం ద్వారా తనకు ఇబ్బంది లేకుండా అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి నేరం ఏదైతే ఉందో దాన్ని రుజువు చేయడానికి అవకాశం ఉంటుందో వాటన్నింటినీ కూడా పోలీసుల ముందు ఉంచేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నల సందర్భంగా కానీ అక్కడ జరుగుతున్నటువంటి విచారణ సందర్భంగా కానీ ఇంకా ఏవైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆ అంశాలను అంతేకాకుండా ఇంకా ఏమైనా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రశ్నల నేపథ్యంలో ఇంకేమైనా వివరాలు తనతో పలానా వివరాలు ఉన్నాయని తెలిసినా కూడా ఆ అంశాలను కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి పోలీసులకు సిట్కు అందజేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే మాత్రం ఏ అంశాలు ఏ డాక్యుమెంట్ తీసుకొచ్చాడనే అంశాలు మాత్రం బయటికి రాలేదు. వచ్చినటువంటి ఎంపీ నేరుగా వెళ్ళిపోయడం జరిగింది. వాళ్ళ ముందు విచారణకు హాజరయ్యారు. రైట్, థ్యాంక్ యూ రాముడు.